జ్ఞానమును కలిగి ఉండుట కంటే, ధనమును కలిగి ఉండుట కంటే, ఐశ్వర్యము కలిగి ఉండుట కంటే, ఘనతను కలిగి ఉండుట కంటే క్రీస్తును కలిగి ఉండుట మేలు. లోక జ్ఞానమును ఆధారం చేసుకొని ఆ లోక జ్ఞానమును బట్టి దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు, దేవుడు లేడు అనేవారు కూడా ఉన్నారు. మనుషుల పారంపర్యాచారమును బట్టి కానీ, లోక సంబంధమైన మూల పాఠమును బట్టి కానీ మనుషులు మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి. మనుషుల యొక్క జ్ఞానమును బట్టి, వారు ఒక పారంపర్యాచారమును బట్టి, ఈ లోక సంబంధమైన మూల పాఠములు బట్టి ఎవరు కూడా మిమ్మల్ని దేవునికి దూరం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడు ఎవడైనాను ఉండునేమో, జాగ్రత్తగా ఉండుడి. దైవ జ్ఞానం అన్నది బైబిల్ గ్రంథంలో ఉన్నది. దేవునిని మనం తెలుసుకోవాలి అంటే దేవునికి గ్రంథమును చదవాలి. దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథమును చదివితే దైవ జ్ఞానమును మనం పొందుకుంటాం. అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటాం. ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి ఏదో చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు అనుకునేవారు కూడా దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు లోక జ్ఞానం ఆధారం చేసుకొని వారు దేవుని విసర్జించారు. వారు లోక పరిస్థితులను ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాటలను వారు విని ఆ యొక్క మనుషుల మాటల మీద వారు ఆధారపడి దేవుని వాక్యమును విసర్జించారు. దేవుని నమ్మలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. దేవుని సంగమా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫూలిష్నెస్ టు గాడ్. చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా, నీవు చూపిన ప్రేమకు ఏమివ్వగలను నా యేసయ్యా. మరణము నుండి, చీకటి నుండి, కష్టము నుండి, వేదన నుండి దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకుందాం. ద బైబిల్ సేస్, డు నాట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్, ఫియర్ ద లార్డ్ అండ్ షన్ ఈవిల్. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. జ్ఞానిని కదా అని అనుకుంటూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటారు మనుషులు. సొలొమోను ఐశ్వర్యము కలిగి ఉన్నాడు, జ్ఞానమును కలిగి ఉన్నాడు. తన యొక్క జ్ఞానము కోసము ప్రపంచమే విని ఆశ్చర్యపోయింది. కానీ దేవుని సంగమ, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుని యొద్ద నుండి సొలొమోను హృదయము తొలగిపోయింది. దేవుని ఆజ్ఞలను అతను మరిచిపోయాడు. దేవుని ఆజ్ఞలను అతను గైకొనలేదు. జ్ఞానమును కలిగిన వాడు, ఐశ్వర్యమును కలిగిన వాడు, కానీ దేవునికి భయపడి జీవించలేదు. ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు సొలొమోను, జ్ఞానమును కలిగి ఉన్నాడు సొలొమోను, కానీ దేవుని విడిచిపెట్టాడు. జ్ఞానమును కలిగి ఉండుట కంటే, ధనమును కలిగి ఉండుట కంటే, ఐశ్వర్యము కలిగి ఉండుట కంటే, ఘనతను కలిగి ఉండుట కంటే క్రీస్తును కలిగి ఉండుట మేలు. శాస్త్రవేత్తలు, వైద్యులు, చదువుకున్నవారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవునికి వాక్యానుసారమైన జీవితమును కలిగిన వారు కారు. వారు ఎంతటి వారైనా ఎవరైనా దేవునికి వాక్యానుసారమైన జీవితమును కలిగి ఉండాలి. జ్ఞానవంతులను చెప్పుకునేవారు ఉన్నారు, చదువుకునేవారు ఉన్నారు, ఐశ్వర్యమును కలిగిన వారు ఉన్నారు, కానీ అనేకమైన మనుషులు ఒక మాటలను బట్టి దేవునికి దూరమయ్యే పరిస్థితిలో వారు ఉన్నారు. లోక జ్ఞానమును ఆధారం చేసుకొని, లోక పరిస్థితులను ఆధారం చేసుకొని దేవునికి దూరంగా బ్రతికే బ్రతుకులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు. లోక జ్ఞానమును ఆధారం చేసుకొని లోక జ్ఞానమును బట్టి దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు, దేవుడు లేడు అనేవారు కూడా ఉన్నారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము మనం చదువుకుందాం.
ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. మనుషుల పారంపర్యాచారమును బట్టి కానీ లోక సంబంధమైన మూల పాఠమును బట్టి కానీ మనుషులు మిమ్మల్ని మోసపరచకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి. మనుషుల యొక్క జ్ఞానమును బట్టి, వారు ఒక పారంపర్యాచారమును బట్టి, ఈ లోక సంబంధమైన మూల పాఠములు బట్టి ఎవరు కూడా మిమ్మల్ని దేవునికి దూరం చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవుని యొక్క లేఖనములు సెలవిస్తున్నాయి. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడు ఎవడైనాను ఉండునేమో, జాగ్రత్తగా ఉండుడి. అవును ప్రియమైన దేవుని సంగమా, మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత మనుషులు మోసము చేసే పరిస్థితులు ఈ భూమి మీద మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? See to it that no one take you captive through hollow and deceptive philosophy which depends on human tradition and the basic principles of this world rather than on Christ. లోక జ్ఞానమును ఆధారం చేసుకుని బోధించేవారు ఉన్నారు. లోక జ్ఞానమును ఆధారం చేసుకుని మనుషులను దేవునికి దూరం చేసే బోధనలు ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, దైవ జ్ఞానం అన్నది బైబిల్ గ్రంథంలో ఉన్నది. దేవునిని మనం తెలుసుకోవాలి అంటే దేవునికి గ్రంథమును చదవాలి. దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ఆ పరిశుద్ధ గ్రంథమును చదివితే దైవ జ్ఞానమును మనం పొందుకుంటాం. అసలు దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటాం. ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి ఏదో చదువుకున్నాము, మాకు అన్నీ తెలుసు అనుకునేవారు కూడా దేవుణ్ణి వెంబడించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు లోక జ్ఞానం ఆధారం చేసుకొని వారు దేవుని విసర్జించారు. వారు లోక పరిస్థితులను ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాటలను వారు విని ఆ యొక్క మనుషుల మాటల మీద వారు ఆధారపడి దేవుని వాక్యమును విసర్జించారు. దేవుని నమ్మలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. దేవుని సంగమా, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. విజ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ ఫూలిష్నెస్ టు గాడ్. ఈ లోక జ్ఞానము మనలను ఆత్మీయంగా బలపరచలేదు. మన ఆత్మీయ జీవితం అనేది దైవ జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి. దేవుని ఒక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. నీ ఆత్మీయ జీవితము ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. నీ ఆత్మీయ జీవిత ప్రయాణం అనేది ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9, 10, 11 వచనం మనం చూద్దాం. ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారినై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగనేలా మునపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరినేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘమును ఉద్దేశించి ఈ యొక్క లేఖనములు వాక్యము రాసి ఉన్నారు. మరలా మనుషుల యొక్క పారంపర్యాచారముల మీద ఆధారపడి లోక సంబంధమైన మూల పాఠములను మరలా వారు ఆచరించి మరలా వారు దినములను పండుగలను లోక సంబంధమైన మనుషుల వలె ఆచరిస్తూ మరలా వారు దేవునికి దూరం అవుతున్నారన్న వేదన మనము పౌలులో చూస్తున్నాం. చాలామంది క్రీస్తును వెంబడిస్తున్నాము అంటూ ఈ లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. ఈ లోక మూల పాఠముల మీద మీరు ఆధారపడి జీవించినట్లయితే మీరు ఆత్మీయతను కోల్పోతారు. దైవ జ్ఞానము మీద మీరు ఆధారపడి జీవించాలని దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఒకసారి మనం చూద్దాం.
మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. మత్సరమును వివాదమును సత్యమునకు విరోధముగా అబద్ధమాడుటయు అల్లరియు నీచ కార్యములు భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. envy, selfish ambitions, denying the truth, disorder and every evil practice, such wisdom is from earthly unspiritual of the devil. ప్రియమైన దేవుని సంగమా, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము కూడా ఉన్నది. దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ జ్ఞానము దైవ జ్ఞానము కాదు, అది పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాదు, అది లోక సంబంధమైన జ్ఞానము. అది లోక సంబంధమైన జ్ఞానము. ఏంటి ఈ దయ్యముల జ్ఞానము? ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానం అంటే ఏమిటి? భూ సంబంధమైన జ్ఞానం అంటే ఏమిటి? మత్సరమును వివాదమును సత్యమునకు విరోధంగా మాట్లాడుటయు అల్లరియు నీచ కార్యములు దేవునికి విరోధంగా మాట్లాడుట, దేవుని ఆత్మకు విరోధంగా మాట్లాడుట, దేవుని బిడ్డలకు సేవకులకు విరోధంగా మాట్లాడుట, ఇవన్నీ కూడా ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నవి. పైనుండి వచ్చు జ్ఞానం అంటే ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఉంటుంది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. దేవునికి స్తోత్రం. సమాధానమైనది, పైనుండి దిగవచ్చు జ్ఞానము, దైవ జ్ఞానము సమాధానమై ఉన్నది, అది పవిత్రమైనది, లోబడు జ్ఞానము, కనికరముతోనూ ఫలములతోనూ నిండుకొనిన జ్ఞానము. ఈ జ్ఞానంలో పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. లోక జ్ఞానంలో వేషధారణ మనం చూస్తాం, పక్షపాతం మనం చూస్తాం. ఇది భూ సంబంధమైన జ్ఞానము. ఇంకా చెప్పాలంటే అది దయ్యముల జ్ఞానము. కానీ దేవుని జ్ఞానం అనగా పైనుండి దిగవచ్చు జ్ఞానంలో వేషధారణ ఉండదు, పక్షపాతం ఉండదు, సమాధానం ఉంటుంది. అది సులభముగా లోబడు జ్ఞానము, ఫలములతో నిండిన జ్ఞానము, కనికరముతో నిండిన జ్ఞానము. దేవుని సంగమా, మనము జ్ఞానము దేవుని అడిగి పొందుకోవాలి. దైవ జ్ఞానమును దేవుని అడిగి మనం పొందుకోవాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? మీలో ఎవడైనా జ్ఞానమును కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. జ్ఞానమును కొదువుగా ఉన్న ఎడల నువ్వు దేవుని అడిగి పొందుకో. దైవ జ్ఞానమును నువ్వు పొందుకోవాలి. ఇంతవరకు చాలామంది లోక సంబంధమైన జ్ఞానమును కలిగి ఉన్నారు. ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగి దైవ చిత్తానుసారంగా ముందుకు సాగిపోవాలనుకుంటున్నారు. అది దేవునికి విరోధమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. అవును దేవుని సంగమా, దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సమస్త జ్ఞానము ప్రభువులో ఉన్నవి. మనం ఎలా బ్రతకాలన్నా, ఎలా జీవించాలన్నా, ఆ పరలోకమే మనం పొందుకోవాలన్నా, క్రీస్తు వలె జీవించాలి అన్నా, దేవుని వాక్యానుసారంగా జీవించాలి అన్నా, దేవుని ఎరిగి ఉండాలన్నా, దేవుని నమ్ముకోవాలన్నా, ఆ సమస్త జ్ఞానము దేవునిలో ఉన్నవి, లోకంలో లేవు. ఈ లోకంలో ఉన్న మూల పాఠంలో లేవు.
మనుషుల పారంపర్యాచారముల మీద లేవు. దేవుని వాక్యములో ఈ జ్ఞానం ఉన్నది. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడకును దైవ జ్ఞానము అర్థం కాదు. దేవుని మార్గంలో వాడు నడవలేడు, ఎందుకంటే దుష్టుడు దుష్ట కార్యములు చేయుదురు. కానీ బుద్ధిమంతులు దేవుని యొక్క జ్ఞానమును ఎరిగిన వారు గనుక దేవుని యొక్క నడవడికలో వారు ఉంటారు, దేవుని యొక్క వాక్యమును గ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితము లేక మనం దేవుని తెలుసుకోవాలన్నా, దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి అన్నా, మనం దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి. ఎవరి మాటలైనా దేవునికి వాక్యానుసారంగా అనుకూలంగా ఉన్నాయో లేవో మనం తెలుసుకోవాలి. అందుకే వాక్యమును ఎరిగిన వారముగా మనం ఉండాలి, వాక్యమును తెలుసుకున్న వారముగా మనం ఉండాలి. సొంత నిర్ణయాలను బట్టి, నీవు కలిగిన జ్ఞానమును బట్టి, నీవు కలిగిన ప్రేరేపణ బట్టి దేవుని నువ్వు దూరం చేసుకోకు. దేవుని యొక్క చిత్తమును విరోధంగా నువ్వు పని చేయకు. దేవునికి అనుకూలంగా మనం ముందుకు సాగిపోవాలి. అంటే దైవ జ్ఞానమును మనం కలిగి ఉండాలి, దేవునికి వాక్యమును మనం ఎరిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానమునకు మించినది ఏంటో తెలుసా? దేవుని సమాధానము. సమస్త జ్ఞానమునకు మించినది దేవుని సమాధానము. ఆ సమాధానం మనకు కావలిగా ఉండునంట. జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మనకి కావలిగా ఉండును. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనకి కావలి ఉండును. ఈ లోక జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము మనకి కావలి ఉండును. దేవుని సంగమా, దేవుని యొక్క సమాధానము నీకు కావలి ఉండును. ఎందుకంటే లోక జ్ఞానముకు మించినది అది దేవుని యొక్క సమాధానము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నవి. జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. ఈ లోక జ్ఞానమునకు మించినది క్రీస్తు ప్రేమ. మనుషుల పారంపర్యాచారమును మించినది క్రీస్తు ప్రేమ. ఈ లోక సంబంధమైన మూల పాఠములను మించినది క్రీస్తు ప్రేమ, క్రీస్తు సమాధానం. అది మన హృదయంలో ఉండాలి. క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి, క్రీస్తు సమాధానం మనలో ఉండాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానమునకు మించినది ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క సమాధానము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను, కొండలను పేకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. జ్ఞానమంతయు కలిగిన వాడైనను ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. ఇక్కడ అపోస్తలుడు పౌలే అంటున్నాడు, ఎన్ని వరములు కలిగి ఉన్నాను, జ్ఞానమును కలిగి ఉన్నాను, ప్రేమ లేని వాడని అయితే నేను వ్యర్థుడను అని అపోస్తలుడైన పౌలు అంటున్నారు. అవును ప్రేమైన దేవుని సంగమ, జ్ఞానమంతయు నువ్వు కలిగి ఉన్నా సరే ప్రేమ లేని వాడవైతే నువ్వు వ్యర్థుడవు. ఆ ప్రేమమయుడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు కలిగి ఉండకపోతే నువ్వు వ్యర్థుడవు. నువ్వు ఎంత జ్ఞానమైనా కలిగి ఉండవచ్చు, ఈ లోక సంబంధమైన ఎంత జ్ఞానమైనా నువ్వు కలిగి ఉండవచ్చు, కానీ క్రీస్తును కలిగి లేకపోతే, ఆ ప్రేమామయుడను నువ్వు కలిగి లేకపోతే నీవు వ్యర్థుడవు. క్రీస్తును కలిగి ఉండుటయే దేవుని కలిగి ఉండుట, క్రీస్తును కలిగి ఉండుటయే దైవ జ్ఞానము కలిగి ఉండడము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం మీరు జాగ్రత్తగా వినాలి, పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను. ధనం మీద ఆధారపడి, ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి దేవుని విసర్జించిన వారు ఉన్నారు. ఆనందం అంటే లోకంలో ఎత్తుక్కొని లోకానుసారమైన జీవితం కలిగి ఉండి దేవునిలో ఆనందించే భాగ్యమును కోల్పోతున్నారు. వారు లోక జ్ఞానం మీద, లోక ఆచారాల మీద వారు ఆధారపడి ఉన్నారు. మన భక్తి, మన విశ్వాసము
దైవ జ్ఞానములకు సంబంధించినది, వాక్యానుసారంగా ఉన్నది. క్రైస్తవులకు విశ్వాసము, క్రైస్తవులకు భక్తి వాక్యానుసారమైనది, దేవునికి వాక్యానుసారమైనది, లోకానుసారమైనది కాదు, మనుషుల పారంపర్యాచారమైనది కాదు. క్రీస్తును వెంబడిస్తున్నాము అనుకుంటూ క్రీస్తును కలిగి లేని వారు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితాల్లో వారు ఈ లోక పరిస్థితులను ఆధారం చేసుకొని, లోకంలో ఉన్న మనుషుల యొక్క మాటలను ఆధారం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవుని ప్రజలారా, మనము దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఆచరించే వారంగా ఉండాలి. దైవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఎవరు కూడా మనల్ని మోసం చేయకుండా, ఎవరు కూడా మనల్ని తప్పుడు మార్గంలో నడిపించకుండా మనము శ్రద్ధగా దేవుని వాక్యం ఎడల అవగాహన కలిగి ఉండాలి, దైవ జ్ఞానమును కలిగి ఉండాలి. దుష్టుడు మనల్ని మోసం చేయకుండా, దుష్టుడు వాడి యొక్క మాటలను బట్టి మనల్ని మోసం చేయకుండా, దుష్టుడు ఎవరిని బట్టి కూడా మనల్ని మోసం చేయకుండా, పరిస్థితులను బట్టి కూడా మనల్ని మోసం చేయకుండా మనం దైవ జ్ఞానమును ఎరిగిన వారముగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తును సాతానుడు ఎంతగానో శోధించాలని ప్రయత్నం చేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వాక్యానుసారంగా సాతానుకి సమాధానం ఇచ్చారు. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా. దైవ జ్ఞానమును ఎరిగిన వారు, దేవుని మాటలను ఎరిగిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు వాక్యముతోనే సమాధానం చెప్పగలరు. ఎందుకంటే వారు లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి వారు జీవించడం లేదు, దైవ జ్ఞానం మీద ఆధారపడి వారు జీవిస్తున్నారు. కాబట్టి మనము లోక సంబంధమైన ఆచారాల మీద ఆధారపడి జీవించకూడదు, లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి జీవించకూడదు, దైవ జ్ఞానం మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోవాలి. ఇది దేవుని కోరిక. లేఖనములు మన కొరకు రాయబడి ఉన్నవి, మనం చదవాలి, మనం తెలుసుకోవాలి. దైవ జ్ఞానమును మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు కొంతమంది చదువుతూ, కొంతమందిని వారు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటూ దేవుడు లేడు అని నమ్మేవారు ఉన్నారు. వారు ఎవరి జ్ఞానం మీద ఆధారపడ్డారు, ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు, ఎవరి మాటలు నమ్మారు? మనుషుల మాటలు నమ్మారు, మనుషుల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. వారు ఈ లోకంలో ఏమైనా వారు ఇన్వెస్ట్ చేయవచ్చు, ఏమైనా వారు కనుగొనవచ్చు. వారు శాస్త్రవేత్తలైనా అయి ఉండవచ్చు, లేక వైద్యులై ఉండవచ్చు, లేక గొప్పవారై ఉండవచ్చు, ఐశ్వర్యవంతులై ఉండవచ్చు. కానీ దేవుని జ్ఞానం లేనివారు, దేవుని దృష్టికి వారు వెర్రివారే. ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి దేవునికి శక్తిని నువ్వు తెలుసుకోలేవు. దేవునికి దూరం అవ్వకు. ఈ లోక జ్ఞానం మీద ఆధారపడి మనుషుల యొక్క మాటలను బట్టి దేవుని ప్రేమకు దూరం అవ్వకు, దేవుని యొక్క మార్గమునకు దూరం అవ్వకు, ఆ పరలోకానికి నువ్వు దూరం అయిపోకు. దేవుని ప్రజలారా, లోక జ్ఞానం ఆధారం చేసుకొని, మనుషుల యొక్క మాటలను ఆధారం చేసుకొని మీరు సంగమునకు కానీ దేవుని క్రియలకు కానీ ఆటంకంగా ఉండకండి. దేవుని ప్రజలారా, ప్రభువైన యేసు ప్రభు తనకు 12 మంది శిష్యులు వారు బోధిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడ్డారు. విద్య లేని పామరులు వీరు, ఇంతటి ధైర్యం వీరికి ఎక్కడిది, ఇంత జ్ఞానం వీరికి ఎక్కడిది అని ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటో తెలుసా? వారు ప్రభుతో తిరిగిన వారు కాబట్టి. తర్వాత వారు ప్రభుతో తిరిగిన వారని గుర్తెరిగిరి. కారణము ప్రభుతో తిరిగిన వారు కాబట్టి. ప్రభుతో ఉన్నవారు దైవ జ్ఞానమును ఎరిగిన వారు, దేవునితో ఉన్నవారు దేవునిలో ఉన్నవారు దైవ జ్ఞానమును కలిగి ఉన్నారు కాబట్టి వారు అంతగా బలముగా, దృఢంగా, ఆత్మీయంగా వారు బోధించగలిగారు, మాట్లాడగలిగారు. దేవునికి స్తోత్రం. మోసకరమైన జ్ఞానం ఉంటుంది, దయ్యముల జ్ఞానం ఉన్నది, లోక సంబంధమైన జ్ఞానం ఉన్నది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉన్నది. వీటి మీద మనం ఆధారపడకుండా, ఇటువంటి జ్ఞానం మీద మనం ఆధారపడకుండా దైవ జ్ఞానం మీద ఆధారపడాలి. మనము దైవ జ్ఞానం మీద ఆధారపడి మనం ముందుకు సాగిపోవాలి. ప్రకృతి సంబంధమైన జ్ఞానమును బట్టి కానీ, లోక సంబంధమైన జ్ఞానమును బట్టి కానీ, దయ్యముల జ్ఞానమును బట్టి కానీ మనుషులు మనల్ని దారి తప్పించవచ్చు, మనల్ని మోసపరచవచ్చు, ఎవరైనా మనల్ని చెరపట్టుకొని పోవచ్చు. గనుక ప్రియమైన దేవుని సంగమా, మనందరము కూడా దైవ జ్ఞానం మీద ఆధారపడి జీవించాలి.
చాలామంది దేవుని తెలుసుకుంటారు, దేవుని నమ్ముకుంటారు, దాని తర్వాత ఇతరుల యొక్క మాటలు విని విశ్వాసంలో పడిపోతారు, పరిస్థితులను బట్టి విశ్వాసంలో పడిపోతారు. వారు దేవుని జ్ఞానం మీద ఆధారపడిన వారు కారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనం చూసినప్పుడు లోక జ్ఞానమును బట్టి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ సమాధానము, ఎక్కడ దేవుడు, లేక ఈ పరిస్థితులు ఏంటి, ఈ స్థితి ఏంటి. కానీ ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దైవ జ్ఞానం మీద ఆధారపడిన వాడవైతే నీవు ప్రభు యొక్క సమాధానమును కలిగి ఉంటావు. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది విడదీయలేదు. ఇది దైవ జ్ఞానము, ఇది దేవుని యొక్క లేఖనము. మొదట్లో చెప్పిన రీతిగా సొలొమోనుకి ఏమి కొదువుగా ఉన్నదండి? ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు. అతను ఒక జ్ఞానమును బట్టి ప్రపంచం ఆశ్చర్యపడిపోయిన పరిస్థితులు. ఆయన జ్ఞానమును చూడడానికి, ఆయన ఏ రీతిగా తీర్పు తీరుస్తున్నాడో చూడడానికి వచ్చిన వారు అనేక మంది ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైన జీవితం కలిగి ఉండలేకపోయాడు. దేవుని ఆజ్ఞను విసర్జించాడు, దేవుని తృప్తిపరచలేదు, దేవుని విడిచిపెట్టాడు, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టాడు. నీవు జ్ఞానివని అనుకొనవద్దు. నీవు జ్ఞానివై ఉండవచ్చు, నీ దగ్గర ఐశ్వర్యం ఉండవచ్చు, నీ దగ్గర బలం ఉండవచ్చు, కుటుంబ బలం ఉండవచ్చు. కానీ దైవ జ్ఞానం ఉన్నదా? ఆ క్రీస్తు నీలో ఉన్నారా? క్రీస్తును తెలుసుకోగలిగావా? క్రీస్తే రక్షకుడని, ప్రభువుని యేసు క్రీస్తే సృష్టికర్త అని, దేవుడని నీవు తెలుసుకోగలిగావా? ఒకవేళ నీవు రక్షకుడు ఎవరో తెలుసుకోలేకపోతే, ఒకవేళ నీవు పరలోకం అంటే ఏంటో తెలుసుకోలేకపోతే, ఒకవేళ నీవు ప్రభువుని యేసు క్రీస్తు ఎవరో తెలుసుకోలేకపోతే, నీ జ్ఞానము లోక సంబంధమైనది కాదా? ప్రకృతి సంబంధమైనది కాదా? మనుష్యుల ఆచారాల మీద ఆధారపడినది కాదా? మనుషుల జ్ఞానం మీద ఆధారపడినది కాదా? దేవుని బిడ్డ, దైవ జ్ఞానమును నువ్వు కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ లోకంలో నువ్వు ఏమైనా నువ్వు కలిగి ఉండవచ్చు, నీతో ఎవరైనా ఉండవచ్చు. లోకానుసారంగా ఈ జీవితాన్ని ఆనందిస్తున్నాను, నాలాంటి వారు ఎవరు లేరు, ఇంతగా ఆనందించేవారు ఎవరు లేరు అని నువ్వు అనుకునవచ్చు. కానీ నీ దగ్గర క్రీస్తు లేడు, నీ దగ్గర ప్రభువు లేరు, నీ దగ్గర దైవ జ్ఞానము లేదు. ఈ లోకంలో ఏమై ఉంటాయి ఏంటి? క్రీస్తును కలిగి లేవు. నీ దగ్గర ఏముంటాయి ఏమిటి? క్రీస్తును కలిగి లేవు. క్రీస్తు కలిగి ఉండుట ఏ దైవ జ్ఞానము కలిగి ఉండుట. దైవ జ్ఞానము కలిగిన వాడు, దైవ జ్ఞానము ఎరిగిన వాడు, దైవ జ్ఞానమును కలిగిన వాడు క్రీస్తును తెలుసుకుంటాడు, క్రీస్తును వెంబడిస్తాడు. దేవుని యొక్క వాక్యము ఎరిగి ఉంటారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. కలహములు, మత్సరములు, విభేదములు, సత్యమునకు విరోధంగా మాట్లాడుట, ఇవన్నీ కూడా లోక సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దయ్యములో జ్ఞానము అవి. అవును ప్రియమైన వాళ్ళారా, ఏదో తెలివిగా ఉన్నాము, తెలివిగా లోక జ్ఞానం ఆధారం చేసుకుని బ్రతుకుతున్నామని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుని ప్రేమ, దేవుని సమాధానము నీలో ఉండాలి. ఆ దేవుడు నీలో ఉండాలి. దేవుని నువ్వు కలిగి ఉండాలి. అనేక మంది అనేక రీతులుగా దేవుని వెంబడించేవారు ఉన్నారు. అనేక మంది అనేక రీతులుగా దేవుని కోసం చెప్పేవారు ఉన్నారు. అనేక మంది అనేక రీతులుగా నీకు దేవుడు అంటే ఏమిటి, దేవుడు ఎవరో బోధించేవారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డ, దేవుని వాక్యమే తెలియజేస్తుంది, ఈ పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది దేవుడు ఏమై ఉన్నాడా. లోక జ్ఞానం ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాటలను బట్టి పరలోకాన్ని పోగొట్టుకోకు ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి. నువ్వు మనుషుల మాటలు కాదు, దేవుని యొక్క మాటలను ఆధారం చేసుకో. మనుషుల యొక్క మాటల ద్వారా నువ్వు దైవ జ్ఞానమును సంపాదించుకోలేవు. దేవుని యొక్క మాటల ద్వారా నీకు దైవ జ్ఞానం కలుగుతుంది. క్రీస్తుని కలిగి ఉండుటే దైవ జ్ఞానము. దైవ జ్ఞానము కలిగి ఉండడము, క్రీస్తుని కలిగి ఉండడము. అన్నీ ఉన్నా క్రీస్తు లేకపోతే ఈ జీవితమే వ్యర్థము. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి.
సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. విత్తిన వాక్యం బట్టి వందనములు. లోక సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడకుండా దైవ జ్ఞానం మీద ఆధారపడి మేము దేవా జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని కోరుకుంటున్నాను. మనుషులు ఎవరు కూడా వారికి జ్ఞానం బట్టి, లోక సంబంధమైన జ్ఞానం బట్టి ప్రభువా నీ సంఘమును మోసం చేయకుండా సహాయం చేయండి. వారికి మీరు తోడే ఉండండి, వారిని మీరు నడిపించండి. దైవ జ్ఞానం ప్రతి ఒక్కరు పొందుకోవడానికి సహాయం చేయండి. దైవ జ్ఞానము ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. దేవా, రోగులను స్వస్థపరచండి. వెంటనే ఇప్పుడే యేసు నామములో స్వస్థత కలుగునుగాక. దురాత్మ నుంచి విడుదల ఇప్పుడే వెంటనే యేసు నామములో కలుగునుగాక. అప్పులు భారము కలిగిన వారు, దేవా శోధనలు వేదనలో ఉన్నవారికి యేసు నామములో విడుదల కలుగునుగాక. శాంతి సమాధానం గృహాల్లో ఉంచండి. యవనస్తులను బలపరచండి, యవనస్తులను ఆత్మీయంగా మీరు బలపరచండి, యవనస్తులను దీవించండి. ఉద్యోగాల విషయం వారికి సహాయం చేయండి. ఒంటరిగా ఉన్న వారికి సాటైన తోడు వారికి దయచేయమని నిన్ను బ్రతిమాలుకుంటున్నాను ప్రభు. సంఘమును దీవించండి, వాక్యములు పాలుపములు పొందుకున్న వారందరినీ దీవించండి. దేవా తండ్రి, నీ యొక్క కృప కనికరం వారికి తోడుగా ఉంచమని కోరుకుంటున్నాను. ఈ ప్రార్థన నీకు సన్నిధిగా అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. మహాప్రభు అగోచారి సంచారైన యేసు క్రీస్తు యొక్క కృప కనికరము శాంతి సమాధానము వాక్యం ఉన్నవారికి ఇప్పుడును ఎల్లప్పుడూ నిత్యము ఈ సంగమునకు తోడే ఉండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అవసరతలు ఏమున్నా సరే మీరు మాకు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.